చెప్పి 2026కి వెల్కమ్ చేయడానికి రెడీ అయింది. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే యువత పబ్కి సంబంధించి కావచ్చు, ఈవెంట్స్కి సంబంధించి బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా లొకేషన్కి కూడా చేరుకునే ప్రయత్నం జరుగుతుంది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే భాగ్యనగరం అంతా కూడా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలేరని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నటువంటి పబ్ దగ్గర అయితే ఇప్పుడే యువత అంతా కూడా చేరుకుంటుంది. దీనికి సంబంధించి ఏదైతే నైట్ 12 o'clockకి ఈవెంట్స్ సక్సెస్ చేయాలి, సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడే ఒక్కొక్కరు చేరుకునే పరిస్థితి. దీంతో పాటుగా ఏదైతే సైబరాబాద్కి సంబంధించి కావచ్చు, రాజగొండ కమిషనరేట్ కావచ్చు, హైదరాబాద్ కమిషన్ 3 కమిషనరేట్లు కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ పెట్టింది. దానికి సంబంధించి ఏదైతే వైన్ షాపులకు సంబంధించి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుపుకోవచ్చు కూడా గవర్నమెంట్ జీవో కూడా జారీ చేసింది. మొత్తం మీద చూసుకుంటేట్లయితే యువతంతా కూడా ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్ని ఫాలో చేస్తూ చక్కగా న్యూ ఇయర్ వేడుకలన్నీ జరుపుకోవచ్చు అని కూడా సిపి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మాట్లాడుకోవాలంటే మాత్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే యువతను ఉద్దేశించి కూడా పోలీసులు కొన్ని రూల్స్ అండ్ బ్రేక్స్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఇప్పటికే మొదలైందని కూడా సిపి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా డ్రంక్ చేసిన వాళ్ళు రోడ్ల మీదకి రావద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో క్యాబులకి సంబంధించి కావచ్చు, లేదంటే ఎవరైనా తాగనటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని ఎంబడి తీసుకొచ్చుకోవాలి. మీ కారులో వాళ్ళు డ్రైవ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లన్నీ చేసుకోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి యువత అంతా కూడా కొంత కంట్రోల్లోనే ఉండాలి. మీ గురించే మేము చెప్తుంది కూడా మీరు బాధ్యతారహితంగా వ్యవహరించొద్దు, అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని కూడా సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి న్యూ ఇయర్ వేడుకలు అయితే భాగ్యనగరంలో అంబరాన్ని అంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 10 గంటలకు వస్తుంది. 10 గంటలకే ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేషన్స్ అన్నీ కూడా అన్ని పబ్బుల్లో కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ కూడా భాగ్యనగరంలో ఏదైతే పబ్బులకు సంబంధించి టైం ఏది ఇచ్చారో ఆ టైంకి దాటి మాత్రం ఎవరు కూడా నిర్వహించొద్దు అని కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మెయిన్ ప్రధాన అంశం ఏంటంటే దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో బేగంపేట తప్ప ఏదైతే పివి నరసింహారావు సంబంధించిన ఫ్లైఓవర్ కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన వ్యక్తులు మాత్రమే ఎయిర్పోర్ట్ టికెట్ చూయించే ఫ్లైఓవర్ ఎక్కాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా నో ఎంట్రీ 11 తర్వాత 11 గంటల తర్వాత ఎవరు కూడా ఫ్లైఓవర్లు ఎక్కడానికి లేదు అని చెప్పేసి సిపి సజ్జనార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ బ్రేక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చాము. దీనికి సంబంధించి అంత ప్రత్యేకమైన బృందాలు కూడా ఏర్పాటు చేశాము. దాదాపుగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి డబల్ 120 మంది బృందాలను కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా బ్రేక్ చేయొద్దు, మీరు తాగిన వాహనాలు నడపొద్దు అని కూడా చాలా స్పష్టం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే భాగ్యనగరంలో దీనికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించి అయితే అంబరాలు లాంటివి అని కూడా చెప్పుకోవచ్చు. హలో, హాయ్ ఎవ్రీవన్. మేము ఒక కెఫే స్టార్ట్ చేసాము విత్ అరబిక్ థీమ్. మీరు చూస్తున్నారు, టోటల్గా అరబిక్ థీమ్ ఉంటుంది. హైదరాబాద్లోనే ఒక బిగ్గెస్ట్ ఇండోర్ స్క్రీన్డ్ కెఫే స్టార్ట్ చేసాము. సో మేము ఇంకా మా కెఫేని పైలట్ చేయలేదు, ఇంకా ఓపెన్ అవ్వలేదు. బట్ ఈ లోపే మా వెల్ విషర్ మాకు బాగా కావాల్సిన అన్న రాయేష్ అన్న, అరే మనం ఈవెంట్ చేద్దాము అంటే రాయేష్ అన్న అడిగాడు అంటే మన కెఫేకి చాలా అద్భుతమైన పిఆర్ జరిగిద్ది అనేది నాకు వెంటనే నా మైండ్లోకి వచ్చిన థాట్. వెంటనే 1 సెకండ్ కూడా ఆలోచించుకున్నా, అన్న మీ ఇష్టం అన్న, నా కెఫే మీరు ఎలా ప్రమోట్ చేస్తారో ఏం చేస్తారో చేయండి అన్న అని చెప్పేసి అన్న చేతిలో పెట్టాను. అన్న వీళ్ళు కంటిన్యూ. నమస్తే అండి, నమస్తే బీఆర్కి న్యూస్ అందరు వ్యూవర్స్కి అండ్ ఆడియన్స్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది షేర్ చేయడానికి. న్యూ ఇయర్ ఈవ్ స్పెషలీ 2026 బిగి, మా ఈవెంట్ పేరు బిగి 2026 NY అండ్ న్యూ ఇయర్ ఈవ్. సో ఇది మాది కంపెనీ పేరు ఆర్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ SS క్రియేషన్స్. మా బ్రదర్ హిస్ నేమ్ ఇస్ సౌరభ్. మేమిద్దరం కలిసి ఇక్కడ ఈ స్మోకీ టైల్స్ అనే వెన్యూని మేము ఇది ఒక్కరోజు కోసం తీసుకొని పద్ధతిగా చాలా కార్పొరేట్ స్టైల్లో అన్ని గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేస్తూ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో చేస్తూ మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. మనము డిపార్ట్మెంట్ నుండి పోలీస్ పర్మిషన్ తీసుకున్నాము, లిక్కర్ పర్మిషన్ తీసుకున్నాము. ఎలాంటి రూల్స్ అంటే బిలో 21కి లిక్కర్ సర్వ్ చేయము అండ్ ఇట్స్ 100% ఫేర్ ప్యూర్ ఈవెంట్ అండి. ఇక్కడ ఓన్లీ ఏంటంటే మా మెయిన్ మోటివ్ ఏంటంటే వచ్చే ఆడియన్స్కి మన
పార్టీ గోవర్స్కి ఒక మంచి యాంబియన్స్ ఇవ్వాలి, మంచిగా ఒక కూల్ మైండెడ్ ఉండాలి, పార్టీ ప్రశాంతంగా ఎంజాయ్ చేసి అందరి సెక్యూరిటీ లెవెల్స్ మీరు చూస్తున్నారు ఎంతమంది సెక్యూరిటీ పర్సనల్స్ ఉన్నారు. సో ఇదండి ఇది మేము స్పెషల్లీ స్మోకీ టైల్స్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది మా బ్రదర్ది ఇందాక చెప్పినట్టు హిస్ నేమ్ ఇస్ అఖ్తర్ అండ్ ఈ యాంబియన్స్ మాకు చాలా బాగా నచ్చింది. మా కంపెనీ ఫ్యామిలీస్ అండ్ లేడీస్ ఉన్నారండి. ఈ ఈవెంట్లో స్పెషల్లీ స్టాగ్స్, కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ వస్తున్నారు. టేబుల్ అరేంజ్మెంట్ ఉంది, స్టాగ్స్కి సెపరేట్, కపుల్స్కి సెపరేట్, అన్ని సెక్యూరిటీ మెజర్స్.